ఎపిసోడ్. అచ్యుతరామం నాకు దూరపు చుట్టమే కానీ నాకు వాడికి చిన్నప్పటి నుంచి చచ్చెంత స్నేహమోయ్. కానీ వాడికి ఒక దుర్గుణం ఉంది. ఏం లేదు, నేను ఎంత స్నేహపాత్రుణ్ణి కదా, కాస్తో కూస్తో ఉన్నవాడిని కదా, అయినా సరే ఎప్పుడైనా డబ్బుకి ఇబ్బంది పడినా నా దగ్గర తీసుకునేవాడు కాదు. తనే కష్టపడి సంపాదించుకోవాలి. ఎంత అభిమానస్తుడో అంత దయామయుడు. తన కష్టాన్ని తనకే మిగుల్చుకుని ఏ కాస్త సంతోషం కలిగినా పక్కనున్న వాళ్ళకి పంచేవాడు. వాడికి ఉన్న సహనం వల్లనే పెద్ద కుటుంబమైన ఎదగలుగుతున్నాడు. ఈ గాయత్రి వాడి రెండో కూతురు. ఎంత ఓర్పు నేర్పు ఉన్న పిల్లో. వాడు ఈ పరిస్థితిలో మగపిల్లల్ని చదివించడమే చాలా కష్టం. అయితే గాయత్రి మహా పట్టుదల గల పిల్ల. స్కాలర్షిప్ తెచ్చుకొని సెకండ్ హ్యాండ్ బుక్స్ కొనుక్కుని బిఏ పూర్తి చేసింది. తన పెళ్లి వాయిదా వేసుకుని ఉద్యోగం చేస్తూ తన వెనక వాళ్ళకి ముందు వాళ్ళకి చేయూతనిస్తోంది. నిజంగా గాయత్రిని ఎవరు చేసుకుంటారో కానీ చాలా అదృష్టవంతుడు. చూడాదిచ్చ, జీవితంలో అంతా సుఖమే ఉండదు, ఒడిదుడుకులు కూడా వస్తాయి. రెండిటిని సమానంగా సహించగల వాళ్ళు జీవితాన్ని జయించి ఉన్నతులు అని అనిపించుకుంటారు. మెర్క్యూరీ దీపాల్లో బ్రతికేవాడు కిరసనాయిల దీపం ముందు కళ్ళు నులుముకుంటూ కూర్చోకుండా ఈ దీపం కూడా లేని ఆముదం ఒత్తిని గుర్తు చేస్తూ ఉంటే ఎంత తేలిగ్గా పనులు చేసుకోగలుగుతాడో గాయత్రిని చూస్తే తెలుస్తుంది. ఆ పిల్ల ఇక్కడ మా ఇంట్లో ఎంత సుఖంగా ఉంటుందో వాళ్ళింట్లో ఇరుకు గదుల్లో అనేక చిరాకుల మధ్య కూడా హాయిగా గడిపేయగలదని ఒకసారి నేను స్వయంగా చూసి తెలుసుకున్నాను. అచ్యుతం సంసారం చాలా సామాన్యమైన మధ్యతరగతి జీవితం. ఆ సంసార బండిని వాడు ఎలా లాక్కొస్తున్నాడో కానీ ఈ గాయత్రి మటుకు ఆ ఇంట్లో పుట్టి పెరిగిన పిల్ల అంటే నమ్మలేరు. అవును కానీ ఆదిత్య, నీకు రైల్లో అంతసేపు కంపెనీ ఇచ్చిన గాయత్రిని గురించి ఏమీ అనిపించలేదు? పెళ్లి చూపులకి వచ్చినట్టున్నావు కదా, ఇంకా ఆ చూపులకి వెళ్ళాలని అనిపిస్తోందా? మరి ఎట్టి పరిస్థితుల్లోనూ గాయత్రి 2-3 ఏళ్ల వరకు పెళ్లి చేసుకోదు. ఆమెకున్న ఇంటి పరిస్థితులు అటువంటివి. అంతేకాదు ఆమె పట్టుదల కూడా అంతే. అందుకే ఇంత ఉన్న నా సహాయం ఆమె కోరకుండా వాళ్ళ నాన్నలాగా స్వయం కృషి మీదే సాగుతోంది. లేకపోతే నేను ఎప్పుడూ ఆ పిల్లకి పెళ్లి చేసేద్దును. ఇంతకీ నీ ఉద్దేశం? కామరాజు గారు చిలిపిగా నవ్వి ఆదిత్యను చూశారు. ఆదిత్య కూడా నవ్వి, నేను ఆమె ఒప్పుకుంటే 2-3 ఏళ్ళు కాదు 5 ఏళ్లని ఆగి ఉంటాను అన్నాడు. శభాష్, నువ్వు నచ్చే ఉంటావులే గాయత్రికి అన్నారు. ఆ రోజు ఆదిత్య పెళ్లి చూపులకు వెళ్లకుండా తిరిగి విజయవాడకి వెళ్ళిపోయాడు. పిల్ల నచ్చిందిరా? తల్లి అడిగింది ఇంటికి వెళ్ళగానే. ఏమిటి నిజంగానే? ఎన్నాళ్ళకి విన్నానురా ఈ మాట. అత్త సంతోషపడింది. మిగతా విషయాలు మాట్లాడి ముహూర్తాలు పెట్టించమంటాయా? అనసూయమ్మ మురిసిపోయింది. కుదరదమ్మా. ఇద్దరూ నీరస పడిపోయారు. అమ్మాయి నచ్చిన 2-3 ఏళ్ల దాకా ఆగాలి. వాళ్లకున్న ఇబ్బందులు అలాంటివి. అదేమిట్రా, వాళ్ళకి అలాంటి ఇబ్బందులు ఏమీ లేవు కదరా. ఒక్కగానొక్క పిల్ల ఈ క్షణంలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు కదరా. అనసూయమ్మ విస్తుపోతూ అడిగింది. ఓహో, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నేను అసలు ఆ పిల్లని చూడనే లేదు. నేను చూసిన పిల్ల వేరు. ఆ అమ్మాయి సంగతే నేను చెప్తున్నది. ఆదిత్య మాటలు అర్థం కాకపోయినా అసలు ఎవరో పిల్ల నచ్చిందిలే అనుకున్నారు. కానీ మళ్ళీ 2-3 ఏళ్ళు ఆగడం ఏమిటో తోచక తెకమక్క పడిపోయారు. వాడికి ఎప్పుడు కళ్యాణ యోగం ఉంటే అప్పుడే కుదురుతుంది అని అనుకున్నారు. ఆకర్షణ అనేది కలగకుండా ఉండాలే కానీ కలిగిన తర్వాత దాని నుంచి బయటపడడం చాలా కష్టం. అది టీనేజ్లో అయితే మరీ కష్టం. దాన్నే వ్యసనం అని కూడా వ్యవహరించుకోవచ్చు. శేషగిరికి 17 ఏళ్ల ప్రాయంలో చలాకీగా ఉండే రమ పట్ల ఆకర్షణ కలిగింది. అలాగే స్నేహితులతో సరదాగా తాగుడు పట్ల ఆకర్షితుడై వ్యసనంగా పరిణమించాయి. ఆకర్షణ ముదిరితే వ్యసనంగా మారుతుంది. మరి రాత్రిళ్ళు ఇంట్లో చదువు సాగదని ఫ్రెండ్ ఇంట్లో చదువుకుంటున్నానన్న శేషగిరి శ్రద్ధగా చదవలేదు. ఒక్కోసారి రమా వాళ్ళు ఉన్న ఇంటికి వెళ్ళి కబుర్లు చెప్తూ ఉండేవాడు. మరోసారి ఫ్రెండ్ సీసా ఖాళీ చేసేవాడు. కోడలు తన పక్కన పడుకుందిగానని తృప్తి పడిందే కానీ కొడుకు పెడద్రోవలో పడిపోయాడని గుర్తించలేకపోయింది విశాలాక్షి. రిటైర్ అయిన తర్వాత కూడా దర్జాగా సాగిపోతోంది కదా అన్న దృష్టి తప్ప సుపుత్రుడు కొంప పీకుతున్నాడు అన్న ధ్యాస కలగలేదు బ్రహ్మాజీరావు గారికి. ఆ శేషగిరిని గుర్తించి అదే ధ్యాసలో ఉన్న కావేరి ఏం చేయలేని అసమర్థురాలైపోయింది.
పాస్ అనిపించుకున్నాడే కానీ క్లాస్ రాలేదు శేషగిరికి. పాలిటెక్నిక్లో క్లాస్ వస్తే వెంటనే ఉద్యోగం దొరుకుతుంది, కానీ క్లాస్ రాకపోతే వెయిటింగ్ లిస్ట్లో ఉండాల్సిందే. కాలేజీ కూడా లేదు గనక శేషగిరి భోజనానికి మాత్రమే ఇంటికి వచ్చి మిగిలిన టైం అంతా ఊళ్ళో తిరిగేవాడు. డబ్బు హారతి కర్పూరంలా కరిగిపోతోంది. మరొక 2 నెలలు గడిచాయి. ఈ మధ్యలో జయలక్ష్మి చంటి పిల్లలతో వచ్చేళ్ళింది. బ్యాంకు నుంచి ఆఖరి 100 తీసిన రోజు శేషగిరికి పుట్టెడు దిగులు పుట్టింది. ఇక ముందు ఎలాగా అని. ఉద్యోగం కోసం అప్లికేషన్లు పెట్టడమే కానీ, స్వయంగా ఆఫీసులకు వెళ్ళి ఎంక్వైరీ చేయడం కానీ, ఎవరినైనా సలహాలు అడగడం కానీ తన డిగ్నిటీ భంగం గనక కాగితం ముక్కలు మాత్రం గీసి పోస్టులో పంపించి ఊరుకునేవాడు. ఏ ఉదారుడు ఉద్యోగం పట్టుకొచ్చి ఇంటి దగ్గర ఇవ్వడు గనక ఎన్నాళ్ళైనా ఏ సంగతి తెలిసేదే కాదు. సంవత్సరం దాటిన మధుగాడు తప్పటడుగులు వేస్తూ నాన్న నాన్న అంటున్నాడు. జరుగు అని పక్క నుంచి వెళ్ళిపోవడమే కానీ దగ్గరికి తీసుకొని శేషగిరి ఒక్కరోజు కూడా కొడుకుని అమాంతంగా ఎత్తుకున్నాడు. అంతేనా, కావేరిని దగ్గరికి తీసుకున్నాడు. వసంతకాలాన్ని చూసిన కోయిల్లా పరవశించిపోయింది కావేరి. కావేరి, నాకెంత ప్రేమన్నా ఉద్యోగం లేనివాడిని కదా, ఏం చేయడానికి చేతగాని వాడిని అయిపోయాను. భార్యని కొడుకుని సరిగ్గా చూడలేకపోతున్నాను. పనికి మాలిన వాడిని నన్ను చేసుకొని నీకేం సుఖం? ఎందుకండి అలా మాట్లాడతారు? అదే దొరుకుతుంది. ఈ లోపల మీరు డబ్బు కావాలంటే ఈ చంద్రహారం బ్యాంకులో పెట్టండి. చిన్నగా నవ్వాడు. ఏం లాభం కావేరి? దాన్ని మళ్ళీ విడిపించడం ఎంతకాలమో పడుతుంది. అప్పుడు కొనుక్కున్నంత ఖరీదు పెట్టాల్సి వస్తుంది. పోనీలే, వద్దు. అయితే తాకట్టు పెట్టడం ఎందుకు? అమ్మేయండి. ఈ నగ పెద్ద నన్ను ఉద్ధరిస్తోందా? రేపు మీకు మంచి ఉద్యోగం దొరికితే మళ్ళీ చేయించగలరు. భర్త గుండెల్లో కరిగిపోతూ అరమోడ్పు కనులతో కలలోలాగా చెప్పింది కావేరి. నీ మనసు చాలా మంచిది కావేరి అంటూ మరి కాస్త గట్టిగా అదుముకున్నాడు. ఎంతకాలంగా కావేరి పడిన వేదన అంతా మంచులా కరిగిపోయింది. ఆ వేదనకి మించిపోయిన మాధుర్యం అందించాడు. మర్నాడు కావేరి చంద్రహారం ఆమె చేతి మీదుగా శేషగిరి చేతుల్లో నుంచి సేట్ కొట్లో త్రాసులో బరువు చూసుకుంది. తిరిగి సేట్ చేతుల మీదుగా శేషగిరి చేతుల్లో నోట్ల కట్ట చోటు చేసుకుంది. అయితే అవి మాత్రం కావేరి దగ్గరికి చేరలేదు. కానీ భార్యని కొడుకుని సినిమాకి తీసుకెళ్ళాడు. కావేరి జీవితంలో ఆ ఘడియలు మధురాతి మధురం. ఆమె కాళ్లతో నడవలేదు, గాల్లో తేలి వెళ్ళింది. వాళ్ళు అలా వెళ్ళగానే విశాలాక్షి భర్త ముందు శివాలాడింది. ఇదేమిటండి, ఎన్నడూ లేదు, కనుకనే ఇవాళ వెళ్ళారు లేవే. బాగుంది మీ వరుస. డబ్బంతా ఇలాంటి తిరుగుళ్ళకి పెట్టేస్తే ఎలాగండి? ఇంకా డబ్బు ఎక్కడుంది? బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయిపోయాయి. ఇప్పుడు ఏ కొత్త మార్గం తొక్కాడో తెలియదు. భర్త జవాబుతో విశాలాక్షి ఆలోచనలో పడింది. మర్నాడు కావేరిని నిలదీసింది. గొలిసేది అని అడిగింది. ఆయనకిచ్చానత్తయ్యా అంది. మంచి పని చేశావు. పెద్దవాళ్ళము, మేము ఉన్నాం కదా, మాకు కాస్త చెప్పకూడదు? ఆరింది అలాగా భర్తతో మంతనాలు ఆడావా? రేపు నన్ను ఆడిపోసుకోరు. కావేరి మాట్లాడలేదు. పెద్దవాళ్ళు అయి ఉండి ఏం ఉద్ధరించారు? వెదవ గొలుసు పోతే పోయింది. నిన్నటి అనుభవం ఎంత తీయగా ఉంది అని అనుకుంది. ఏమిట్రా శేషు, నాన్నకి నాకు చెప్పకుండా ఎలాంటి పని చేసావురా? ఇప్పటికే పొలం అమ్మేశామని పెద్దమ్మ వాళ్ళు దులిపేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు గొలుసు తీసుకున్నావా? ఇక అంతలా ఖర్చు చేయకురా అంటూ నీతి కురవబోయింది. నిర్లక్ష్యంగా నవ్వేశాడు శేషు. ఆ మాట నువ్వు ఇప్పుడు చెప్తున్నావా అమ్మా? చాలా లేట్ చేసావు. లాభం లేదు. నేను ఇప్పుడు చిన్నపిల్లాని కాదు. అడ్డంలే, నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాలి అన్నాడు. ఎక్కడికి రా? రమా వాళ్ళ ఇంటికేనా? ఆ ప్రశ్న నువ్వు ఇప్పుడు వేయకూడదమ్మా. ఇంకెప్పుడు అలా అడక్కు సీరియస్గా అనేసి విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. నిర్గాంత పోయి నిలువు గుడ్లేసుకొని నిలబడిపోయింది విశాలాక్షి. గొలుసు తీసుకున్నానని వాళ్ళకి చెప్పాలట. నాన్ సెన్స్. నా పెళ్ళం నా ఇష్టం. గొలుసు తీసుకుంటే ఖర్చుకు వద్దా? ఖర్చు చేయొద్దా? మరీ అలవాటైన మందు ఎలా మానుకోగలను? కావేరి ఒంటి మీద ఇంకా 3 జతలు గాజులున్నాయి. ఒంటిరాయి నెక్లెస్ ఉంది. జడకుప్పెలు, చుకాలు ఇవన్నీ చూస్తూ ఊరుకోవాలంటే ఉద్యోగం వచ్చిందా అని అనుకున్నాడు శేషగిరి. ఒకరోజు నాకు ఆకలి లేదత్తయ్యా, నువ్వు తినేయి అంది కంచంలో అన్నం వడ్డించబోతున్న విశాలాక్షితో కావేరి. అదే, ఏం తిన్నా అడిగింది కరుకుగా. నీకు తెలియకుండా ఏం తింటాను అత్తయ్య? ఏం తినలేదు. నోరెందుకో బాలేదు, డోకొస్తోంది.
విశాలాక్షి చేతిలో అన్నం గరిట గిన్నెలోకి జారిపోయింది. కావేరి మళ్ళీ నెల తప్పింది. మెల్లమెల్లగా ఆమె ఒంటి మీద నగలు కరుగుతూ ఉంటే గర్భంలో శిశువు పెరుగుతోంది. చూడండి, ఇక లాభం లేదు, వీళ్ళని విజయవాడ పంపించండి, ఆ ఆదిత్యగాడే ఏదో ఉద్యోగం వేయిస్తాడు, అన్నీ అమ్మడం అయిపోయింది అని భర్త దగ్గర రహస్యంగా చెప్పింది విశాలాక్షి. బ్రహ్మాజీరావు గారికి ఆ ఉపాయం నచ్చింది. లేకపోతే ఇక తన పెన్షన్తో ఎలా పోషించాలి? ఎలాగో బ్రతిమిలాడుకుని శేషగిరిని విజయవాడకి పంపించడానికి ఒప్పించారు. కావేరి మనసు నదిలాగే పొంగింది. ఎన్నాళ్లకో వచ్చిన అల్లుణ్ణి, కూతుర్ని, మనవణ్ణి చూసి అనసూయమ్మే కాదు, పెద్దత్త కూడా చాలా సంతోషించింది. కావేరి మళ్ళీ గర్భవతి అనే సంగతి మరింత ఆనందాన్ని ఇచ్చింది. ఇప్పుడు సారథి కూడా అక్కడే లైలా కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. కావేరి ఒకనాటి కోరికలు ఇన్నాళ్ళకి తీరుతున్నాయి. జయలక్ష్మి లాగే తను కూడా భర్తకు అన్నీ అమరుస్తోంది. గదిలోనే ఉంటుంది. వీలున్నప్పుడు ఆదిత్య శేషగిరిని అప్లికేషన్తో సహా ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నాడు. అమ్మ కావేరి, గొలుసు దాచావా అని అడిగింది ఒకరోజు తల్లి. లేదమ్మా, ఆయన ఇబ్బంది పడుతుంటే అమ్మేశాను. మరి నెక్లెసు? అది కూడా గాజుల జతలో? అబ్బా ఏంటమ్మా, అన్నీ అమ్మేశాను, ఆయనకంటే అవి ఎక్కువ, రేపు ఉద్యోగం వస్తే రెట్టింపు చేయించుకుంటానులే అంది గర్వంగా. ఓసి పిచ్చి పిల్ల అనుకుంది పెద్దత్త. తల్లి కూడా ఉద్యోగం అనుకున్నంత త్వరగా రాదని, వచ్చిన ఆ జీతంతో సంసారం నడిపిస్తూ నగలు చేయించుకోగల అవకాశం ఉండదని తెలియని ముగ్ధురాలు కావేరి. ఇంటర్వ్యూల దాకా రాకుండానే విసుగొచ్చింది శేషగిరికి. విస్కీ బాటిల్ కొనుక్కున్నంత తేలిగ్గా ఉద్యోగం దొరుకుతుందని తెలిసింది. కానీ విస్కీ పడకపోతే మతి పోయేట్టుంది. మాటిమాటికి కావేరి ద్వారా డబ్బు ఇంట్లో అడిగించడానికి మొహమాటంగా ఉంది. అందుకని చేతి వాచి అమ్మేసి తిరిగి ఇంటికి వెళ్లే వరకు ఆ డబ్బే సరిపెట్టుకోవాలి అని అనుకున్నాడు. అందుకని నాటు రకం సరుకు పుచ్చుకునేవాడు. కావేరికి భర్త తాగుతాడని తెలుసు, తను చెప్తే మానడని. అందుకని ఇంట్లో వాళ్ళకి తెలియకుండా భర్త వ్యసనాన్ని కప్పిపుచ్చుకుంటూ కాలక్షేపం చేస్తోంది. నెలలు నిండుతున్నాయి కావేరికి. ఒకరోజు మధ్యాహ్నం బయట నుంచి వచ్చిన శేషగిరి వాళ్ళు తెలియని జ్వరంతో పడిపోయాడు. ఇంట్లో అంతా కంగారుపడి ఏ వడదెబ్బ కొట్టిందో అని అనుకున్నారు. కానీ అది జ్వరమే. 4 రోజుల్లో పరిస్థితి ఇంకా విషమించింది. 2 డాక్టర్లు మార్చిన ఆదిత్య 3వ డాక్టర్ని తీసుకొని చూపించాడు. సారీ ఆదిత్య, ఇతనికి మందులు పనిచేయవు, డాక్టర్ బయటికి తీసుకెళ్ళి చెప్పాడు. వాట్? డాక్టర్ పరిస్థితి ఎంత శృతిమించినా నేను మీరు కోరిన డబ్బిస్తాను, అతను బ్రతికి తీరాలి, ప్లీజ్ అలా అనకండి. డాక్టర్ చేతులు పట్టుకున్నాడు ఆదిత్య. అతను జాలిగా నవ్వి, ఈ జాగ్రత్త మీకు ముందే ఉంటే బాగుండేది. అతను డ్రంకర్డ్ అన్న సంగతి మీకు తెలియదా అని అడిగాడు. డాక్టర్ ఏంటి మీరు అనేది? అదిరిపోయాడు ఆదిత్య. అతని భుజం మెల్లగా తడుతూ, ఎస్, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఆదిత్య. అతడు తాగుడు మోతాదుకు మించింది. లోపల లివర్ దెబ్బతింది. సారీ, ఇట్ ఈస్ టూ లేట్ ఫర్ ట్రీట్మెంట్. కావలసిన వాళ్ళకి టెలిగ్రాములు ఇచ్చేయండి, వస్తా. మెల్లగా కదిలాడు. ఆదిత్య కళ్ళు చీకట్లు కమ్మి మొద్దు బారినట్టు అయిపోయాయి. ఏంటిది? తనేం విన్నాడు? ఇదంతా నిజమా కల? శేషు, నువ్వు తాగుతావా? కావేరికి తెలుసా? గిర్రున తిరిగి లోపలికి వెళ్ళాడు. ఏమన్నాడు డాక్టరు? అల్లుడికి కాఫీ గ్లాస్ అందిస్తున్న అనసూయమ్మ అతి మామూలుగా అడిగింది. కావేరి ఏది అడిగాడు. ఇప్పుడే కాస్త అలసటగా ఉందని గదిలో పడుకుంది. పిచ్చి తల్లి, తెల్లవారులు ఆ మంచం దగ్గర కూర్చుని మంచు పెడుతూనే ఉంది. ఏ అమ్మాయిదారు జ్వరమో, పిల్ల కూడా నీరసపడిపోతోంది. ఇంతకీ డాక్టర్ ఏమన్నాడు? మందులు మారుస్తా అన్నాడా? పోని ఆసుపత్రికి. అనసూయమ్మ మాటలు సాగుతూనే ఉన్న ఆదిత్య కావేరి గదిలోకి వెళ్ళాడు. అమాయకంగా అలసటగా కళ్ళు మూసుకొని పడుకున్న చెల్లెల్ని చూస్తే దుఃఖం ముంచుకొచ్చింది. వెనకాలే వచ్చి అనసూయమ్మ, అమ్మ కావేరి, అన్నయ్య పిలుస్తున్నాడు లే అనేసరికి మెల్లగా లేచి కూర్చుంది. ఆదిత్య మెల్లగా అడిగాడు, కావేరి, శేషు తాగుతాడా? ఉలిక్కి పడింది. కొంపదీసి ఆయన పెట్లో సీసా కానీ కనిపించిందా అని అనుకుని, అబ్బే లేదన్నయ్య, అలాంటి వెదవలవాట్లు ఆయనకి లేవు అందే నిబ్బరంగా. ఏమిట్రా నువ్వు అనేది? అవునమ్మా, శేషు తాగుతాడు. కావేరికి తెలియదు కాబోలు. ఉత్తినే తాగడం కాదు, చెడ తాగే తాగుబోతు. అమ్మా నీకెలా చెప్పనమ్మా,
శేషు కడుపులో లివర్ పాడైపోయిందిట. డాక్టర్ మందులు అవసరం లేదు, ఇక పని చేయమన్నాడు అంటూ 2 చేతుల్లో మొహం దాచుకున్నాడు ఆదిత్య. ఏంట్రా నాయనా, ఏం దారిరా ఇంకా? గుండెల మీద చేతులు ఉంచుకుంది అనసూయమ్మ. అన్నయ్య, నిజంగా డాక్టర్ గారు అలా చెప్పారా అన్నయ్య అని బావురు మంది కావేరి. ఇంతలో పెద్దత్త వచ్చి సంగతి తెలుసుకుని, తప్పు మీరు వేడకూడదు, వెధవ డాక్టర్లు అలాగే చెప్తారు, డబ్బు కక్కుర్తి, నిక్షేపం లాంటి శేషు తాగడమేమిటే? మా చెల్లి మరిది ఊరుకుంటారా? అన్నీ అబద్ధాలే అని ఓదార్చిపోయింది. కాదత్తా, ఆయన తాగుతారు, నాకు తెలుసు, వాళ్ళమ్మకు కూడా తెలిసే ఉండాలి, కానీ ఇంత ప్రమాదం అని నాకు తెలియదు. లేకపోతే డబ్బు కావాలన్నప్పుడల్లా నా నగలు ఇచ్చి ఉండేదాన్నే కాదు అంటూ ఏడ్చింది కావేరి. ఎంత పని చేసావు కావేరి, ఈ ఊరు రాగానే నాకు చెప్తే వెంటనే మంచి మందులు ఇప్పించి ఉండేవాణ్ణి అన్నాడు ఆదిత్య. అనసూయమ్మ కూతుర్ని చూస్తూ, నీ వెర్రితనంతో కొంప ముంచావే తల్లి అని కౌగిలించుకుంది. ఇలాంటి విషయాలు దాస్తారే, ఎంత పిచ్చిదానివే అంటూ పెద్దత్త వాళ్ళిద్దరినీ కలిపి కౌగిలించుకుంది. ఎంతమంది ఏం చేసుకున్నా శేషగిరిని ఆపలేకపోయారు. విశాలాక్షి, బ్రహ్మాజీరావు గారు 2 రోజుల ముందే వచ్చిన శేషు స్వయంగా తండ్రిని పిలిచి చెప్పాడు, ఇప్పుడు ఏం చేసినా లాభం లేదు నాన్న, మనం రాజమండ్రిలో ఉండగానే నా యందు మీరు శ్రద్ధ చూపించాల్సింది. అన్నయ్యలు అదృష్టవంతులు, వాళ్ళ దగ్గరికైనా వెళ్ళాను గాను, సరే అయిన గైడింగ్ లేకనే నా లైఫ్ ఎలా దెబ్బతింది, ఇక అది బాగుపడదు అన్నాడు. అన్నయ్యలు వదినలు వచ్చారు. అందరి ముందు 23 ఏళ్ల శేషగిరి జీవితం చరిత్రలో తన అధ్యాయం ముగించుకున్నాడు. కావేరి షాక్తో నొప్పులు మొదలయ్యాయి. అర్జెంటుగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. విషయం చెప్పేసరికి లేడీ డాక్టర్కి కూడా కన్నీరు తిరిగింది. పూర్ లేడీ అని కావేరిని దగ్గర తీసుకుని వెన్ను నిమిరింది. నెత్తి మీద చిన్నగా ముద్దు పెట్టుకుంది. రవిబాబు పుట్టాడు. ఆదిత్య మనిషిగా తేరుకునేసరికి కొంతకాలం పట్టింది. ఈ లోపులో గాయత్రి నాన్నగారు వాళ్ళంతా ఒంగోలు వెళ్ళిపోవడం, చాలా వరకు గాయత్రికి ఉన్న బాధ్యతలు తీరడం జరిగాయి. ఆదిత్య పెళ్లి చేసుకున్నాడు గాయత్రిని. మొదటి రోజు రాత్రి కావేరి పరిస్థితిని వివరించి చెప్పాడు. మనస్ఫూర్తిగా ఆమోదం తెలిపింది గాయత్రి. అంతా క్రొత్త, బెరుకు, బెంగ, దిగులు. నా జీవితం ముగిసిపోయినా బాగుండేది అనుకుంది. చుట్టూ ఎవరో ఉన్నారు, తనలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు తనలాగే భయం భయంగా దిగులుగా చూస్తున్నారు. అమ్మగారు వస్తున్నారు అంటూ అన్నారెవరో. క్రితం రోజు అన్నయ్యతో మాట్లాడిన ఆవిడ వచ్చింది. నవ్వుతో తన దగ్గరకు వచ్చి భుజం మీద చెయ్యేసింది. భయంగా ఉన్నావే? ఏం పర్వాలేదు, ఇక్కడ నీలాంటి అక్కలు చెల్లెళ్ళు ఎంతోమంది ఉన్నారు తెలుసా అంటూ మిగతా వాళ్ళని కూడా పలకరించి అందరినీ తనతో బయటికి తీసుకెళ్ళింది. చూడు, అక్కడ కుట్టు కుడుతోందే ఆ మూల ఆ అమ్మాయి, 20 ఏళ్ళు కూడా లేవు, పాపం మోసపోయింది, ఓ పాప పుట్టింది. అందరూ కాకుల్లా పొడిచారుట. చచ్చిపోదాము అని అనుకుంది. భగవంతుడి దయ వల్ల ఇక్కడికి రాగలిగింది. ఇప్పుడు జీవితం అంటే ఆ పిల్లకు ఎంత ఆశ కలిగిందో తెలుసా? భలే చురుగ్గా ఉంటుంది అని ముందుకు కదిలింది. చూడు, ఆ గదిలో కిటికీ దగ్గర వైర్తో బ్యాగ్ అల్లుతోంది కదూ. భర్త వదిలేశాడు, పిల్లలు లేరు, కావలసిన వాళ్ళు ఎవ్వరూ లేరు, చదువు రాదు, అభిమానవంతురాలు, యవ్వనంలో ఉంది. ఆమె పాముల పుట్టలాంటి సమాజంలో బ్రతకలేక ఎవరో చెప్తే ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు తన బ్రతుకు తాను బ్రతకగలుగుతున్నాను అన్న ఆత్మవిశ్వాసం కలిగింది. మళ్ళీ అడుగు ముందుకేసింది ఆవిడ. ఆ నల్లగా సన్నగా ఉన్న అమ్మాయి చంద్రిక చిన్నప్పుడే భర్తను పోగొట్టుకుంది. పోలీసును చూసినా, కాస్త గంభీరంగా ఉన్న సూటువాలాను చూసినా గజగజ వణికేంత అమాయకురాలు. ఇప్పుడు ఇక్కడ మెట్రిక్ పరీక్షలు రాయబోతోంది. ఎంత ధైర్యంగా ఉంటుందో తెలుసా అని. పదండి, ఇంకా కొందరిని చూపిస్తాను అంటూ ఆవిడ నడుస్తుంటే కావేరి మిగిలిన వాళ్ళు నడిచారు ఆమె వెనక. సదనమంతా తిప్పి చూపించి తిరిగి మొట్టమొదటి గదికే తీసుకొచ్చింది. ఇలా కూర్చోండి, మీరు నిర్భయంగా ధైర్యంగా ఉండాలి. ఈ జీవితం మనకి దేవుడిచ్చిన వరం. చీకట్లు వెలుగులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దానికోసం కృంగిపోకూడదు. అనాథని అని ఎందుకంటారు? పోషించే నాథుడు లేడని, లేదా నా అనే బంధువులు లేరని. పాపం, వాళ్ళు అనాథలు అంటారు. కానీ స్వతంత్రంగా తన కాళ్ళ మీద తను నిలబడి
సంపాదించుకోగలిగినాడు. మరొకరి చేయూత ఎందుకు? మనమే నలుగురికి చేయూతనిచ్చి ఆదరించగలిగితే, మన చుట్టూ ఉన్న వాళ్ళంతా నా వాళ్లే అని అనుకోగలిగితే అప్పుడు అనాథలు అని అనిపించుకోరు, దీన బంధువులని అనిపించుకుంటారు. మనం ఒకరిపై ఆధారపడి దీనంగా బ్రతికే కంటే మనమే కొందరికి ఆధారం కల్పించగలిగితే అది ఎంత ఉన్నతం, ఎంత గర్వంగా ఉంటుందో ఆలోచించండి. ముందు మీలో దైన్య భాగం పోగొట్టుకోండి. ధైర్యంగా, పట్టుదలగా మీకు నచ్చిన విద్య నేర్చుకోండి. ఆ తర్వాత ఎవరి ప్రమేయం లేకుండా మీ జీవితాన్ని మీరే చక్కదిద్దుకుంటూ చేతనైతే మీలాంటి తోటి మానవ జాతికి చేయూతనివ్వండి. ఏ అమ్మా కావేరి, అర్థమైందా? నేను మీకు అమ్మని. ఏం కావాల్సిన, ఏం సందేహం వచ్చినా నన్ను అడగండి. సదనం అనగానే చాలామందికి ఏదో పాపం అక్కడ చేరిందా అనే తేలిక భావం కలుగుతుందని విన్నాను. కానీ ఈ సదనం మేము ఆ భావానికి తావివ్వకుండా సాగాలనే పెట్టాం. ప్రత్యేక పద్ధతిలో నడపాలని, మనిషిలో నూతన చైతన్యం పెంపొందించాలని మా ఉద్దేశం. ఏదో డ్యూటీగా మీలాంటి వాళ్ళకి ఓ సర్టిఫికెట్ ఇచ్చేసి గవర్నమెంట్ నుంచి గ్రాంట్లు పొందాలని మేము ఆశించడం లేదమ్మా. నిజానికి గవర్నమెంట్ ఇచ్చే గ్రాంట్ ఈ సదనానికి ఏమాత్రం చాలదు. దయామయులైన కొందరి సహకారంతో, స్వశక్తితో దీన్ని జయప్రదంగా నడపగలుగుతున్నాం. మీరు కూడా ఏదో జీవనావసరం కోసం ఓ సర్టిఫికెట్ సంపాదించుకోవాలి అని అనుకోవద్దు. ఈ సదనం ఒక జ్ఞాన మందిరం. ఇక్కడ మీరు నేర్చుకునేది విజ్ఞానం, వివేకం. ఇక్కడ మీరు ప్రభావితులై పునీతులు కావాలని నా ఆశయం. అమ్మా, మీరంతా ఒకే తల్లి పిల్లల్లాగా కలిసిపోండి. గతాన్ని మర్చిపోండి. రేపటి నుంచి మీకు కొత్త జీవితం ప్రారంభమవుతుంది. మీకు నచ్చిన విద్య నేర్చుకోండి. ఆమె చెప్పడం ముగించింది. అక్కడున్న వారంతా వింతగా వెలుగు నిండిన కళ్ళతో, భవిష్యత్తు మీద చిన్నగా కలుగుతున్న ఆశతో చూస్తున్నారు. ఆమె తృప్తిగా నిట్టూర్చి లేచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వాళ్ళు ఒక్కొక్కళ్ళు పలకరించుకున్నారు. కొత్త స్నేహానికి పునాదులు వేసుకున్నారు. ఆ రాత్రి కావేరి తనలాంటి వారి మధ్య పడుకుంది. ఆమెకి నిద్ర పట్టలేదు. పైకప్పు కేసు చూస్తూ ఉండిపోయింది. ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, ఎలాంటి జీవితం గడిపింది, వెన్నగాచిన నెయ్యి, మేగడ, పెరుగు, పందిరి పట్టె మంచం మీద బూరుగు దూది పరుపు, ఎంత సుఖంగా బ్రతుకు సాగిపోయింది. పారిజాతం చెట్టు దగ్గర ఎన్నెన్ని ఆటలు ఆడుకున్నారు. పార్వతి, వెంకటలక్ష్మి, అన్నపూర్ణ, తాయారు, ఏరి వాళ్ళంతా. అదంతా కలలాగా కరిగిపోయింది. మావయ్య గుండె జబ్బు వచ్చిపోయాడు. అత్తయ్య బావగార్ల దగ్గర ఉంటుంది. తను ఇలా ఈ ఆశ్రమానికి వచ్చింది. పిల్లలు ఏం చేస్తున్నారో ఏమో, అమ్మ వాళ్ళను సముదాయించగలుగుతోందో లేదో. అంతకన్నా ఏం చేస్తారు? తండ్రి లేడు. తల్లిని కూడా ఇక్కడికి వచ్చేసాను. చి, ఏం బ్రతుకునాది. కావేరి ఆలోచనలు చెదరగొడుతూ పక్క గదిలో నుంచి ఎవరో సన్నగా ఏడుస్తున్న ధ్వని వినిపించింది. చెవులు దోరగా చేసుకొని వింది. బిగబట్టుకుంటున్నట్టుగా, జాలి, బాధగా ఉందా కంఠం. ఊరుకో రంగమ్మని, బాధపడకు. మనకంటే చిక్కుల్లో, బాధల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. నువ్వొక్కదానిమే కాదు. ఈ నరకంలో మనమంతా ఒకే బండిలో ప్రయాణం చేస్తున్నాం. ఒకళ్ళని చూసి ఒకళ్ళు తృప్తి పడాలి. ఇల్లు గాలి మీ అమ్మ నాన్న చచ్చిపోయారు. దిక్కులేని దానివై ఇక్కడికి వచ్చావు, అవునా? మరి నా మాట, కట్టుకున్న మొగుడు కళ్ళ ముందుగానే మరొక దాన్ని తెచ్చి ఇంట్లో పెడితే సహించి చచ్చినట్టు అన్నీ చేసి పెట్టేదాన్ని. అలా కూడా బ్రతకనీయక నన్ను చావగొట్టి చిత్రహింసలు పెట్టేవాడు. అలా కూడా భరించాను. ఆఖరికి విడాకులు ఇచ్చి పొమ్మన్నాడు. వాడికి ఏ ఆదాయం లేదు, నాకే రాసేస్తాడు. మాది ప్రేమ పెళ్ళి. ఇంట్లో వాళ్ళతో ముందే తెగతెంపులు చేసేసుకున్నాం. ఇక వాళ్ళెవరు నన్ను ఆదరిస్తారు? దారి లేక అల్లాడిపోయే స్థితిలో ఇక్కడికి చేరాను. మనలాగా ఇక్కడ ఎంతమంది లేరు? ఊరుకో. పాత సంగతులు తలుచుకోవద్దు. అమ్మగారు ఎంత మంచిదో. 2 నెలల్లోనే నాకు దుఃఖం తీరిపోయింది. ఓదార్పిస్తోంది ఆవిడ. కావేరి అలా పైకప్పి కేసి చూస్తూ ఉండిపోయింది. ఎప్పుడో ఏ రాత్రికో నిద్ర పట్టింది. వారం రోజులు గడిచాయి. కావేరిలో అనుకోకుండా మార్పు రాసాగింది.
ఇదమిద్దం అని చెప్పలేకపోయినా లీలగా మాత్రం ఊహించగలిగింది. తనకేదో తృప్తిగా ఉంది. ఎందుకని తర్కించుకుంది. ఉదయం లేవగానే అంతా తనలాగే పక్క చుట్టలు సర్దుకోవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, ఆ తర్వాత ఆ పెద్ద హాల్లో కొంతసేపు భగవద్ధ్యానం చేసుకుంటారు. మళ్ళీ ఎపిసోడ్లో కథ ఏమవుతుందో విందామా? మరి ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.